స్వీకారానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రభుత్వ ఏర్పాటుపై విజయ్ కు ఇటు గవర్నర్ అనుమతి లభించనట్లు తెలుస్తోంది. అయితే మెజారిటీపై గవర్నర్ ను ఒప్పించలేకపోయారు విజయ్. దాదాపు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం అనుకున్న విజయ్ ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు ఉంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే విజయ్ గవర్నర్ ని కలిశారు. తనకి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ని చేరుకునేందుకు కూడా గవర్నర్ కి ఇటు విజయ్ లేఖ రాశారు. అయితే దీనికి సంబంధించి ఇటు గవర్నర్ ఆయన మెజారిటీపై అయితే అనుమతికి ఒప్పుకోలేనట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉన్న విజయ్ కి ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉంది. అయితే మరికొంతమంది కూడా ఆయనకి మద్దతు ఇస్తే రేపు ఇటు సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నట్లుగా కూడా ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే గవర్నర్ ఒక నిర్ణయం తీసుకున్నారో గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన రాలేకపోవడంతో ప్రజెంట్ అయితే విజయ్ ప్రమాణ స్వీకారానికి ఇదొక తాత్కాలిక బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. ఇటు విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటుపై అయితే గవర్నర్ నుంచి ఎటువంటి అనుమతి లభించలేదు. అయితే మెజారిటీపై ఇటు గవర్నర్ ని ఒప్పించేందుకు కూడా విజయ్ అక్కడికి చేరుకున్నారు. అయితే నిన్నటి వరకు కూడా దీనికి సంబంధించి విజయ్ ఆయనకి లేఖ కూడా రాసిన సందర్భాలు మనం చూసాము. అయితే ఇప్పుడు ఆయనకి 118 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే. అయితే ఇప్పుడు విజయ్ కి ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేలే అతనికి మద్దతుగా నిలిచారు. అయితే మరికొంతమందికి ఆయన పార్టీలో జాయిన్ అయితే అక్కడ ఆయనకి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా గవర్నర్ ని కలిసారు విజయ్. గవర్నర్ ని కలిసిన అనంతరం ఇటు మెజారిటీపై దీనికి సంబంధించి ఆయన ఒప్పించలేకపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కారణంతోనే రేపటి వరకు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటు సీఎంగా విజయ్ అనే నేను అంటూ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ అందరూ ఊహించుకున్నారు. అయితే దానికి సంబంధించి కూడా ఇందాక వరకు మనం బిగ్ బ్రేకింగ్ చూసాము. విజయ్ రేపై ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు గవర్నర్ దీనికి సంబంధించి అనుమతి లభించకపోవడంతో గవర్నర్ నుంచి ఇటు విజయ్ ప్రస్తుతం అయితే రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే చిన్న బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. విజయ్ ప్రమాణ స్వీకారానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నుంచి విజయ్ కు ఎటువంటి అనుమతి లభించలేదు. మెజారిటీపై ఇటు గవర్నర్ ను విజయ్ ఒప్పించలేకపోయారు. ఇప్పటికే ఆయనకి 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంది విజయ్ కి. అయితే దానికి సంబంధించి కూడా గవర్నర్ ని విజయ్ వెళ్లి కోరారు. అయితే దానికి సంబంధించి గవర్నర్ ఎటువంటి అనుమతి ఇవ్వకపోవడంతో రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి అయితే తాత్కాలిక బ్రేక్ పడింది. ఇటు గవర్నర్ నుంచి ఎటువంటి హామీ అయితే ఆయనకి లభించలేదు. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎటువంటి ప్రణాళిక దీంట్లో ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాలి. మరి సీఎంగా ఇటు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదంటే ఇటు గవర్నర్ రేపు అలాగే ఎల్లుండి దీనికి సంబంధించి ఇంకా పునరాలోచించిన తర్వాత ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించి అనుమతి ఇస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ గా మారిందని చెప్పుకోవాలి. అయితే రేపు ఇటు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు అని అందరూ భావించారు. కానీ ఇప్పుడు గవర్నర్ దానికి సంబంధించి అనుమతి ఇవ్వకపోవడంతో మిగతా ఎమ్మెల్యేలంతా కూడా దీంట్లోకి రావాలి అంటూ ఆయన పార్టీలోకి రావాలి అంటూ కూడా ఇటు గవర్నర్ ని కలిసేందుకు కూడా విజయ్ వెళ్లారు. అయితే దానికి సంబంధించి ఇటు గవర్నర్ అయితే ఒప్పించడానికి నేరుగా ఆయన దగ్గరికి వెళ్లారు. అయితే దానికి సంబంధించి ఇటు ఆయన అనుమతి నిరాకరించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు విజయ్ కు ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది. అయితే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల బలం అయితే ఆయనకి కావాలి. సో దానికి సంబంధించి ఇవాళ గవర్నర్ ని కలిసేందుకు కూడా విజయ్ అక్కడికి చేరుకున్నారు. ఇక రేపు ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇటు కాంగ్రెస్ నుంచి కానివచ్చు అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇందులో జాయిన్ అయితే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రేపే ఇటు విజయ్ కి సంబంధించి ప్రమాణ స్వీకారం ఉండబోతోంది అంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ దీనికి సంబంధించి అనుమతి ఇవ్వకపోవడంతోనే ఆయన
ప్రమాణ స్వీకారానికి ఇటు తాత్కాలిక బ్రేక్ పడింది. మరి దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం రేపే విజయ్ కి సంబంధించి ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు దానికి సంబంధించిన బ్రేక్ పడింది కాబట్టి నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనుకోవచ్చు. ఇటు గవర్నర్ నుంచి మరొకసారి ఏమైనా స్పందన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ ప్రసన్న, తమిళనాడులో తొలిసారి పార్టీ పెట్టిన వెంటనే పార్టీ విజయం సాధించడం, తర్వాత అందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈలోపు జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కూడా, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం ఎంత ఉంది ఏంటి అనేది కూడా చూసుకుని ఇటు గవర్నర్ను కలిసి లోక్ భవన్లో సమర్పించాల్సి ఉంటుంది, లేఖను సమర్పించాలి. దానిలో భాగంగానే ఇది టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున్తో పాటు సీఎం ఇటు కాబోయే సీఎం విజయ్ లోక్ భవన్కి వెళ్ళి అక్కడ ఆయనతో కలిసి ఒక 112 మంది మద్దతుదారులతో కూడిన సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. కానీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది 118 మంది అభ్యర్థుల సంతకాలతో కూడిన లేఖను సమర్పించాల్సి ఉంది. కానీ ప్రజెంట్ ఇది 118 మంది కావాలి, ఇది చెల్లదు అని విముఖత వ్యక్తం చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అంటే తమిళనాడు గవర్నర్ మొత్తం సంఖ్యాబలం అనేది కంప్లీట్గా లేదు కాబట్టి పూర్తిస్థాయి సంఖ్యాబలంతో రావాలని కూడా సూచించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా మరో 6 సంఖ్యాబలం అనేది కావాల్సి ఉంది. ఇప్పటికే విజయ్కు ఉన్న 108 స్థానాలు, అంటే 107 స్థానాలకు తోడు మరోవైపు 5 స్థానాల్లో కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. ఇక మిగిలిన స్థానాలు కూడా వీసీకే పార్టీ 4 స్థానాలు ఉన్నాయి, సిపిఐ, సిపిఎం, మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించి కూడా డిఎంకే, ఏఐడిఎంకే నుంచి కూడా ఇంటర్నల్గా కొంత చర్చలు జరుగుతున్నాయి. వారు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అంటే మరో 6 స్థానాలు కావాల్సి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మిగతా వారు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈలోపు చేయాల్సిన ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి దానిలో భాగంగానే ముందస్తుగా 112 మంది సంతకాలతో కూడిన లేఖను సమర్పించామనేది కూడా టీవీకే పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఇక ఇప్పుడు సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫ్లోర్ టెస్ట్ అనేది ఉంటుంది. ప్రత్యేక సమావేశాలని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అక్కడ బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అందరూ ఉంటారనే ఉద్దేశంతో ఈ లేఖ సమర్పించినట్లుగా కూడా టీవీకే పార్టీ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది. కానీ రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో అంటే అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందనేది కూడా టీవీకే వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది. కానీ ఇప్పుడు ఈ గవర్నర్ మాత్రం 112 మంది దీంట్లో సంతకాలు చేశారు కాబట్టి ఇంకా మొత్తం కంప్లీట్గా 118 మంది సంతకాలతో కూడిన లేఖను సమర్పించాలని కోరినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి మరొకసారి గవర్నర్ను అపాయింట్మెంట్ తీసుకుని విజయ్ మరొకసారి కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వరకు కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ గెలుపొందినప్పటికీ కూడా, టీవీకే పార్టీ గెలుపొందినప్పటికీ కూడా అనుకున్నంత సంఖ్యాబలం అనేది, కావాల్సిన సంఖ్యాబలం రాకపోవడం వల్లే ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రధానంగా ఈ ఎన్నికలు పోటీ చేసిన సందర్భంలో 9 స్థానాలు ఏవైతున్నాయో ఎడ్జితో 1000-1500 ఓట్ల మెజార్టీతో ఇతర పార్టీలకు సంబంధించిన వారు గెలుపొందారు. ఓట్లు తక్కువ రావడం వల్ల టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు ఓడిపోవడం వల్ల ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు అనేది కూడగట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ 9 మంది కనుక గెలుస్తుంటే సింగిల్గానే విజయ్ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ సంఖ్యాబలం ఒకవైపు 108 స్థానాలు వచ్చినప్పటికీ కూడా దాంట్లో విజయ్కు 2 చోట్ల పోటీ చేసిన బదులు ఒక దగ్గర రాజీనామా చేశారు. దానిలో భాగంగా 107 స్థానాలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటు 5 స్థానాలతో కాంగ్రెస్ 5 స్థానాలతో కలిపి 112 స్థానాలకు చేరుకున్నారు. ఇంకా 6 స్థానాలకు సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించి మద్దతు అనేది రావాల్సి ఉంది. ఇక వీసీకే పార్టీ రేపు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని శాసనసభ పక్ష సమావేశం, టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా లేదనేది కూడా రేపు జరిగే సమావేశం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇంటర్నల్గా ఏమైనా వారితో చర్చిస్తారా, లేదా ఇతర పార్టీలకు సంబంధించిన సిపిఐ, సిపిఎంకు సంబంధించిన 2 స్థానాలు, 4 స్థానాలు కానీ ఇతర పార్టీలకు సంబంధించి కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉందనేది కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇటు ఏఐడిఎంకే నుంచి కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది, కొంత ప్రచారం జరుగుతుంది. మరోవైపు అధవ్ అర్జున్ ఏఐడిఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం పళనిస్వామితో కూడా చర్చలు జరిపని చెప్తున్నారు. మరోవైపు ఇటు మొత్తం ఆనంద్ కూడా ఇటు టీడీపీ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఆనంద్ కూడా పళనిస్వామితో సమావేశమయ్యారు. అంటే ఎందుకు సమావేశమయ్యారు, ఎటువంటి చర్చలు జరిపినట్టు చూడాల్సింది. కానీ నిజంగా మద్దతు ఇస్తారా లేదా పొత్తు పెట్టుకుంటారా, అసలు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏమైనా సహకరిస్తారా లేదా చూడాల్సింది. కానీ ఇప్పుడు సంఖ్యాబలం తక్కువ ఉండడం వల్ల ప్రజెంట్ అయితే తాత్కాలికంగా ప్రమాణ స్వీకారం జరుగుతుందా లేదనేది కూడా మనకి ఇంకా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రజెంట్ అయితే సంఖ్యాబలం సరిగా లేకపోవడం వల్ల సరైన సంఖ్యాబలం అంటే 118కి బదులు 112 మాత్రమే ఉన్నాయి కాబట్టి మిగతా వారితో కూడా సంతకాలు చేయించి మీ సంఖ్యాబలాన్ని నిరూపించుకోవాలి, మద్దతుదారులందరూ కూడా కూడగట్టుకుని లేఖ సమర్పించాలనేది ప్రధానంగా గవర్నర్ సూచించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఇతర పార్టీ నేతలతో కూడా సంప్రదింపులు జరిపారు. దానికి సంబంధించిన లేఖను కూడా ఈరోజు మరొకసారి ఇటు గవర్నర్ను కలిసి ఈ లేఖను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన లేఖను సమర్పించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ.